మరొక మైలురాయి ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా మా ప్రభుత్వం ఒక కృషికి సంబంధించిన నిదర్శనం. ఫిబ్రవరి మాసంలో వారి చైర్మన్, మెక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఇక్కడికి రావటం, వారితో పాటు వారి టీం, ఈరోజు రష్మి గారు, దివ్య జోషి గారు, అదే యుఎస్ కాన్సులేట్ జనరల్, వారందరూ మళ్ళొక్కసారి వచ్చి విస్తరణ కార్యక్రమ భాగంలో మెట్రానిక్స్ సంబంధించి పెద్ద ఎత్తున దాదాపు $60 మిలియన్ సంబంధించిన పెట్టుబడులతో ఈ మారు 300 మందికి పైచిలుకు మందికి ఉపాధి కల్పించే భాగస్వామ్యాన్ని కల్పిస్తూ ఉన్న మెట్రానిక్స్ కంపెనీ. దానికి తోడు ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంలో మెట్రానిక్స్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారికి, వారి ప్రతినిధులకి, వారి మేనేజ్మెంట్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు గత 3 దశాబ్దాల కాలంలో తెలంగాణ రాష్ట్రం, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉన్న మంచి వాతావరణం, మంచి ఈకోసిస్టమ్, ఈ ప్రభుత్వాలు ఏవొచ్చినా పూర్తి స్థాయిలో ప్రోత్సాహాన్ని ఇస్తూ మొదటగా పరిశ్రమలకు సంబంధించి, ఐటీ రంగానికి సంబంధించి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచాలని, మొత్తం మన రాష్ట్రం రాబోయే కాలంలో ఈరోజు పరిశ్రమలకు, ఐటీ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఈరోజు ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి కూడా మొట్టమొదటి రాష్ట్రంగా ఉండాలనే యోచనతో, ఆలోచనతో విధానపరమైన నిర్ణయాలు పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వారికి సహకారం అందించే కార్యాచరణ తీసుకుంటామని ఒక నమ్మకం. ఈరోజు మేము గత 7 నెలల నుంచి మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఈరోజు ఉదాహరణ మెట్రానిక్స్ కంపెనీ వారు ఫిబ్రవరిలో మొదలుపెట్టి దాని తదుపరి పెద్ద ఎత్తున వారి పెట్టుబడులను పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్న తరుణం ఇది ప్రత్యక్షంగా కనబడతా ఉంది. మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, కన్విక్షన్, పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలి, ఉపాధి కల్పించాలి. ఇక్కడ ఈరోజు అనేక మందికి స్థానం కల్పించాలనే ఒక యోచనతో ముందుకు పోతా ఉన్న తరుణంలో ఇలాంటి మెట్రానిక్స్ కంపెనీ వారు, ఇది చాలా బహుళజాతి కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పెద్ద కంపెనీ మన రాష్ట్రంలో వచ్చి పెద్ద ఎత్తున విస్తరణ చేస్తూ ఉన్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.